గచ్చిరోలి జిల్లాలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇవాళ జరిగిన ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని వందోలి అటవీ ప్రాంతంలో మావోలకు పోలీసు దళాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్ తర్వాత పోలీసులు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు కొంతమంది మావోయిస్టులు పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వాళ్ల కోసం కుమ్మిగ్ ఆపరేషన్ చేపట్టారు. మహారాష్ట్ర గచ్చిరోలి జిల్లాలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇవాళ జరిగిన ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఛత్తీస్గఢ్ సరిహద్దులోని వందోలి అటవీ ప్రాంతంలో మావోలకు పోలీసులు దళాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్ తర్వాత పోలీసులు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు కొంతమంది మావోయిస్టులు పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వాళ్ల కోసం కుమ్మిగ్ ఆపరేషన్ చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అంజయ్య అందిస్తారు. అంజయ్య, చెప్పండి. అయితే మహారాష్ట్రకు సంబంధించిన గచ్చిరోలి జిల్లాలో మావోయిస్టుల ఎన్కౌంటర్ జరిగింది. దీనికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి అంజయ్య? మహారాష్ట్ర గచ్చిరోలి దండకారణ్యంలో కాల్పుల మోతలు మోగుతున్నాయి. ఉదయం 10 గంటల ప్రాంతంలో C60 దళాలకి ఒక పక్క సమాచారంతో అక్కడ ఏదైతే వందోలి అటవీ ప్రాంతంలో ఒక సెర్చింగ్ ఆపరేషన్ ను కొనసాగించారు. ఈ కొనసాగించిన సందర్భంలో ఏదైతే C60 దళాలు ఆ కూంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్న సమయంలో ఒక్కసారిగా మావోలు ఏదైతే C60 దళాలపై కాల్పులు జరపడం జరిగింది. దాంతో ప్రతిగా C60 దళాలు కూడా కాల్పులు జరపడం జరిగింది. దాంతో ఏదైతే ఉదయం 10 గంటల నుంచి ఏదైతే 6 గంటల పాటు కాల్పులు కొనసాగిన తర్వాత ఏదైతే ఆ ప్రాంతంలో ఏదైతే సెర్చ్ ఆపరేషన్ ను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా 12 మంది మావోయిస్టులు ఏదైతే చనిపోయిన మృతదేహాలను గుర్తించడం జరిగింది. ఆ మృతదేహాలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మావోయిస్టులు వాడుతున్న SLR తుపాకులు, అదేవిధంగా 3 AK-47 గన్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఈ 12 మందితో పాటు ఎవరైతే చనిపోయారో మరికొంతమంది ఉన్నారని పోలీసులు ఏదైతే C60 దళాలు భావిస్తున్నాయి. అయితే పారిపోయిన నక్సల్స్ కోసం కూడా పోలీసుల కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇప్పటికి కూడా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుందని C60 దళాలకు సంబంధించిన ఏదైతే గడ్చిరోలి SP నీలోత్పల్ చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఆపరేషన్ గడ్చిరోలికి సంబంధించిన C60 దళాలు ఈ ఆపరేషన్ ను విజయవంతం చేయడంతో మహారాష్ట్ర ప్రభుత్వం రివార్డును ప్రకటించింది. 51 లక్షల రివార్డును ప్రకటించింది. ఎవరైతే ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారో వారికి బహుమతిని అందజేస్తామని మహారాష్ట్ర సర్కార్ కు సంబంధించిన హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించడం జరిగింది. అయితే ఈ ఎవరైతే చనిపోయిన వారిలో ఏదైతే కొంతమంది తెలంగాణకి సంబంధించిన నక్సల్స్ ఉన్నారని కూడా చెప్తున్నారు. కానీ